హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జీవితంలో విజయం సాధించాలంటే సరైన ప్రణాళిక ఉండాలని చాణక్యనీతి చెబుతుంది. కొన్ని రకాల అలవాట్లు ఉన్న మనుషులు జీవితంలో అస్సలు ఫెయిల్ అవ్వరని చాణక్యుడు చెప్పాడు. సంతోషకరమైన జీవితానికి సంబంధించిన అనేక రహస్యాలు చెప్పాడు. వీటి ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు. మీరు కూడా జీవితంలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన కొన్ని మాటలను ఖచ్చితంగా పాటించండి. చాణక్యుడి సూత్రాలు, ఆలోచనలను అవలంబించడం ద్వారా జీవితంలో చాలా త్వరగా విజయం సాధించవచ్చు. చాణక్యుడు చెప్పిన జీవిత సత్యాలు అందరికీ ఉపయోగపడతాయి. మనం జీవితంలో గెలుపును ముద్దాడాలి అంటే చాణక్యనీతి మనకు దారి చూపిస్తుంది. ప్రతి వ్యక్తి జీవితంలో గెలుపు ఓటములు సాధారణం. కానీ నిరంతరం సరైన మార్గంలో నడిచే వారి ద్వారా మాత్రమే పురోగతి వైపు వెళుతుంది. చాణక్యుడు తన నీతిశాస్త్రంలో కొన్ని విషయాలను ప్రస్తావించాడు. మీరు వాటిని పాటిస్తే ముందుకు వెళ్ళవచ్చు. చాణక్యనీతి ప్రకారం జీవితంలో విజయాన్ని తెచ్చే మొదటి విషయం లక్ష్యాన్ని సాధించాలనుకోవడం. దానికోసం ఏం చేస్తున్నారు, ఎంత చక్కగా ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్తున్నారు అనేది చాలా కీలకం. మీరు ఉన్న చోటు, మీ చుట్టూ ఉన్న వారిని గురించి మీకు అంచనా ఉండాలి. లేకపోతే లక్ష్యం కోసం మీరు వెళ్ళే ప్రయాణంలో చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి తెలియని వ్యక్తి పనిలో తప్పులు చేస్తాడు, అపజయాన్ని చూస్తాడు. జీవితంలో ఏ ప్రణాళికైనా మీ దుఃఖం, సంతోషాన్ని గెస్ చేసుకుని ఉండాలి. దాని ప్రకారమే ప్రణాళికలు వేసుకోవాలి. జీవితంలో ఎప్పుడు కూడా ఈ రెండింటిలో ఏది వచ్చినా ఆగిపోకూడదు. మీకంటూ ఉన్న లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఒక్కసారి సమయం వెళ్ళిపోతే తిరిగి రాదు. చాలామంది ఇబ్బందులు వస్తే అక్కడే ఆగిపోతారు, కానీ ముందుకు వెళ్ళిన వాడే విజయం సాధిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓపికతో ముందుకు సాగాలి. జీవితంలో ఎదగాలంటే మీ గురించి మీకు తెలిసి ఉండాలి. అవును, మీ సామర్థ్యం మీకు తెలిస్తే మీరు ఎలా ప్రయాణించాలో తెలిసిపోతుంది. లేదంటే విజయం సాధించడం కష్టమవుతుంది. గమ్యం వైపు వెళ్ళే దారిలో వచ్చిన కష్టాలను ఎదుర్కొనేందుకు మీకంటూ గొప్ప శక్తి కావాలి. సామర్థ్యంతో ఎదుర్కోవాలి. అప్పుడే గెలుపు మీ సొంతం అవుతుంది. మీతో నడిచేవారి గురించి మీకు ఒక అంచనా ఉండాలి. ఎందుకంటే మనతో నడిచే వ్యక్తులు అందరూ మంచి చేస్తారని చెప్పలేం. స్నేహంగా ఉంటూనే వెన్నుపోటు పడవచ్చు. అందుకే మిమ్మల్ని ఓడించేవారు ఎవరు, మీరు పైకి ఎదిగేందుకు నిచ్చెనలా ఉపయోగపడేవారు ఎవరు అని ముందే గుర్తించాలి. పైన చెప్పిన 4 విషయాలను పాటించేవారు వ్యక్తులు జీవితంలో అస్సలు ఓడిపోరు. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తులు ఫెయిల్ అవ్వరని చాణక్యనీతి చెబుతుంది. చాణక్యుడు చెప్పిన జీవిత సత్యాలు పాటిస్తే ఎవరైనా గెలుపును చూస్తారు. విజయం సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. Thanks for watching. Please subscribe to my channel. Don't forget like, share, comment.